Hello everyone, welcome back. Welcome to the current affairs of April 7th, 2021. Let's have the first one. World Health Day is celebrated on, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ April 7th. ఈ వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే బిల్డింగ్ ఫర్ ఎ ఫెయిరర్ అండ్ బెటర్ వరల్డ్. బిల్డింగ్ ఫర్ ఎ ఫెయిరర్ అండ్ బెటర్ వరల్డ్ అన్నటువంటి థీమ్తో ఈ ఇయర్ వరల్డ్ హెల్త్ డే అన్నటువంటి దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎవరి ఆధ్వర్యంలో, ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సెలబ్రేట్ చేస్తామనంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. WHO యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. దీనితో పాటు దీని యొక్క ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరండి? టెడ్రస్ అథోనమ్ గారు ప్రెసెంట్ దీని యొక్క డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆ విధంగా దీని యొక్క మెయిన్ మోటో వచ్చేసి ఏముంటుంది అని అంటే ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ డే సెలబ్రేట్ చేయడం వెనకాల ఉద్దేశం ఈ డే నుంచి ప్రతి ఇయర్ కూడా ఏదైనా ఒక కొత్త స్కీమ్, హెల్త్కి సంబంధించి ఏదైనా కొత్త స్కీమ్ కానీ హెల్త్ క్యాంపెయిన్ కానీ ఈ డే నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ డే యొక్క ప్రాముఖ్యతని WHO దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా April 7th డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే April 1st వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ April 1st అండి? ఉత్కల్ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఒడిషా ఫార్మేషన్ డే. నేను చెప్పాను ఇది వరకు ఇండిపెండెన్స్ రాకముందు 1936లో లాంగ్వేజ్ బేస్ మీద ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే మన భారతదేశంలో 1936లో ఇట్ ఈస్ ఒడిషా. దాన్నే ఉత్కల్ దివస్ April 1st సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా April 2nd వచ్చేసి ఏం సెలబ్రేట్ చేస్తారండి? వరల్డ్ ఆటిజం డే వచ్చేసి April 2nd సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇదివరకే. April 4th వచ్చేసి వాట్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్? ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైన్స్ వచ్చేసి April 4th సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా April 5th ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటండి? నేషనల్ మ్యారిటైమ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ April 5th. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ April. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, Who among the following has been appointed as Revenue Secretary? Who is it అండి? ఇట్ ఈస్ తరుణ్ బజాజ్ గారు. రీసెంట్గా అయినటువంటి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వీళ్ళు అపాయింట్ చేసినటువంటి కొంతమంది పర్సనాలిటీస్లో తరుణ్ బజాజ్ గారు వన్ ఆఫ్ ద పర్సనాలిటీ అండి. రెవెన్యూ సెక్రటరీగా తరుణ్ బజాజ్ గారు అపాయింట్ అయ్యారు. ఇది వరకు కూడా అడిషనల్ రెవెన్యూ సెక్రటరీగా తరుణ్ బజాజ్ గారు విధులు నిర్వర్తించారు. ఇప్పుడు రీసెంట్గా హీ గాట్ ప్రమోషన్ యాజ్ రెవెన్యూ చీఫ్ సెక్రటరీ. అదేవిధంగా ఇది వరకు తరుణ్ బజాజ్ గారి ప్లేస్లో ఎవరు ఉండేవారు అంటే అజయ్ భూషణ్ పాండే గారు తరుణ్ బజాజ్ గారి ప్లేస్లో ఉండేవారు. అదేవిధంగా అలీ రజా రిజ్వీ గారు. ఆల్ దీస్ పర్సన్స్ ఆర్ సీనియర్ మోస్ట్ IAS ఆఫీసర్స్ అండి. అందరూ కూడా మ్యాక్సిమం కొంతమంది IAS ఆఫీసర్స్ ఉన్నారు, కొంతమంది IPS ఆఫీసర్స్. మ్యాక్సిమం సివిల్ సర్వెంట్స్నే సీనియర్ మోస్ట్ సివిల్ సర్వెంట్స్ని అపాయింట్ చేయడం జరిగింది. అలీ రేజా గారు వచ్చేసి హీ గాట్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ సెక్రటరీ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఇన్ని చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా అజయ్ సేత్ గారు వచ్చేసి ఎకనామిక్ అఫైర్స్లో సెక్రటరీగా అజయ్ సేత్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా జ్ఞానేష్ కుమార్ గారు వచ్చేసి పార్లమెంటరీ అఫైర్స్కి సంబంధించి ఈయన్ని చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇవి మాత్రమే కావండి, ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా రీషఫ్లింగ్ అదేవిధంగా అపాయింట్మెంట్స్ అన్నటువంటివి రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు చేపట్టడం జరిగింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, Robert A. Mundell passed away recently. He received a Nobel Prize in which of the following field? What is that field అంటే ఎకనామిక్స్కి సంబంధించి రాబర్ట్ ఏ ముండల్ గారికి ఇది వరకు 1999లో ఈయనకి నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది లభించింది. ఈయనకి ఫర్ వాట్ కంట్రీ హీ బిలాంగ్స్ టు అని అంటే హీఈస్ ఫ్రమ్ కెనడా అండి. కెనడాకి చెందినటువంటి వ్యక్తి. అర్లియర్ ఈయన తీసుకొచ్చినటువంటి ఎకానమీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ని ఈయన పేరుతోనే రెజోనోమిక్స్ అన్నటువంటి పేరుతో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రెజోనోమిక్స్ అన్నటువంటి పేరుతో కొన్ని
అంటే ఎస్పెషల్లీ మేజర్‌గా ఈయన దేంట్లో ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకొనొచ్చారనంటే, టాక్స్ సిస్టమ్స్‌లో ఎక్కువగా ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నటువంటి వాటిని ఈయన తీసుకొని రావడం జరిగింది. ఆ ఫీల్డ్‌లో ఎక్కువగా కష్టపడ్డారు కాబట్టి, ఎకానమీకి సంబంధించి హీ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 1999. అదేవిధంగా నోబెల్ ప్రైజ్ విషయానికొస్తే, ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారండి నోబెల్ అన్నటువంటిది? 1901లో నోబెల్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. ఎవరి పేరు మీదుగా ఈ నోబెల్ ప్రైజెస్ అన్నటువంటివి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది అనంటే, ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఈ నోబెల్ ప్రైజెస్‌ని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఈ నోబెల్ ప్రైజెస్ కూడా ఎన్ని ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీకి సంబంధించి ఇస్తారంటే టోటల్‌గా 6 ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీ అండి. అర్లియర్ ఇది బిగిన్ చేసినప్పుడు కేవలం 5 ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్‌కి మాత్రమే ఇచ్చేవారు. దాని తర్వాత నెక్స్ట్ ఫైనల్‌గా యాడ్ చేసినటువంటి ఫీల్డ్ ఏంటి అనంటే ఇట్ ఈస్ ఎకనామిక్స్ అండి. ఇది ఒక రిజ్విక్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్ వాళ్ళు ఈ ఎకనామిక్స్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీకి సంబంధించి ఎవరైతే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఈ నోబెల్ ప్రైజ్ అన్నటువంటి దానిని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు ఆల్రెడీ డైనమైట్‌ని కనిపెట్టినటువంటి వ్యక్తి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాసినటువంటి విల్లు ద్వారా ఆయన సంపాదించినటువంటి ఆస్తి దాంట్లో ప్రతి సంవత్సరం కూడా ఇంతింత పోర్షన్ అని చెప్పేసి అది కూడా ఫిజిక్స్‌కి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి, ఫిజియాలజీ అదేవిధంగా లిటరేచర్ అండ్ పీస్ ఈ 5 ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీ దీంతో పాటు ఎకనామిక్స్ ఈ 6 ఫీల్డ్స్‌లో కూడా నోబెల్ ప్రైజ్‌ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా మన భారతీయుల్లో మొట్టమొదట నోబెల్ ప్రైజ్‌ని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఇట్ ఈస్ రబీంద్రనాథ్ ఠాగూర్ గారు. హీ వాస్ ద ఫస్ట్ ఇండియన్ హూ హాస్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్. అదేవిధంగా ఆయనకి ఏ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీకి సంబంధించి లభించింది అనంటే లిటరేచర్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీకి సంబంధించి హీ రిసీవ్డ్ దిస్ నోబెల్ ప్రైజ్. అది కూడా దేనికొచ్చింది అనంటే ఆయన రచించినటువంటి గీతాంజలి బుక్‌కి హీ రిసీవ్డ్ దిస్ నోబెల్ ప్రైజ్. క్లియర్ కదండి. రీసెంట్‌గా ఈయన బైల్ డక్ట్ క్యాన్సర్‌తో చనిపోవడం జరిగింది. బైల్ డక్ట్ క్యాన్సర్‌తో ఈయన రీసెంట్‌గా చనిపోవడం జరిగింది. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్ సి who among the following has become the second female president of Kosovo? Who is it అండి? It is జోసా ఒస్మానీ. జోసా ఒస్మానీ గారు రీసెంట్‌గా కొసోవోకి సంబంధించి షీ హాస్ బికమ్ ద సెకండ్ ఫీమేల్ ప్రెసిడెంట్. అర్లియర్ ఈవిడ కంటే ముందు ఎవరు ప్రెసిడెంట్‌గా ఉండేవారు అనంటే ఇట్ ఈస్ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ వచ్చేసి అటిఫేట్ జగా. ఈవిడ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ కొసోవోగా అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఇట్ ఈస్ షీ అని. దాని తర్వాత మళ్ళీ అర్లియర్ ఈవిడ అపాయింట్ అయినప్పుడు షీ గాట్ అపాయింటెడ్ యాజ్ ద థర్డ్ ప్రెసిడెంట్. అదేవిధంగా ఫీమేల్ లిస్ట్లో వచ్చేసి ఫస్ట్ ప్రెసిడెంట్. ఈవిడ ఇప్పుడు ఒస్మానీ గారు వచ్చేసి షీ ఈజ్ పోస్ట్ వార్ దట్ ఈస్ నథింగ్ బట్ వీళ్ళకి ఈ కొసోవోకి వేరే కంట్రీతో ఈ వార్ అయిపోయిన తర్వాత ఈ కొసోవో దేశం అన్నటువంటిది ఏర్పడిన తర్వాత ఈవిడ 7th ప్రెసిడెంట్‌గా ఈవిడ విధులు నిర్వర్తించడం జరిగింది. 7th ప్రెసిడెంట్. అదేవిధంగా ఫీమేల్ ప్రెసిడెంట్స్‌లో అయితే షీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద సెకండ్ ప్రెసిడెంట్. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికొస్తే జెసిండా ఆర్డెన్ షీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ న్యూజిలాండ్‌కి సంబంధించి న్యూజిలాండ్ పీఎంగా ఎవరున్నారు అనంటే జెసిండా ఆర్డెన్ గారు. అదేవిధంగా మార్గరెట్ థాచర్ గారు ఒకప్పుడు యూకేకి ఫార్మర్ పీఎంగా ఉన్నటువంటి వ్యక్తి. యునైటెడ్ కింగ్డమ్ యూకేకి మార్గరెట్ థాచర్ గారు ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్‌గా పనిచేసినటువంటి వ్యక్తి. ఏంజెలా మెర్కెల్ గారు అయితే మనందరికీ తెలిసిందే షీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద జర్మన్ ఛాన్సలర్. జర్మనీకి ఛాన్సలర్‌గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఏంజెలా మెర్కెల్. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్ సి which state has become the highest contributor to small savings scheme? What is that state? And it is West Bengal state అన్నటువంటిది రీసెంట్‌గా ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ విషయానికి వచ్చేసరికి ఇట్ హస్ బికమ్ ద హైయెస్ట్ కాంట్రిబ్యూటర్. ఈ వెస్ట్ బెంగాల్ విషయానికి వచ్చేసరికి ఏ విధంగా జరిగింది అనంటే రీసెంట్‌గా ఒక మోడిఫికేషన్ కూడా తీసుకొని రావడం జరిగిందండి. అది ఇంప్లిమెంట్ అవ్వని కారణంగా న్యూస్‌లో లేదు. ఆ విషయం వచ్చేసి ఏంటి అనంటే ఈ స్మాల్ సేవింగ్స్ ఎవరెవరైతే చేసుకుంటారో లైక్ బ్యాంక్స్‌లో కానీ అదేవిధంగా పోస్ట్ ఆఫీస్‌లో కానీ బ్యాంక్స్‌లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ ఎవరైతే సేవ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకొచ్చినటువంటి సాలరీ లేదా వాళ్ళకొచ్చినటువంటి ఇన్కమ్ నుంచి కొద్దిగా పార్ట్ సేవ్ చేసుకుంటూ ఉంటారో అలాంటి సేవింగ్స్ మీద
గవర్నమెంట్ అన్నటువంటిది సపోజ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో పెట్టారనుకోండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయినా పోస్ట్ ఆఫీస్లో అయినా పెట్టినప్పుడు దాని మీద ఈ రెండిట్లో మనం అమౌంట్ అన్నటువంటిది పెట్టినప్పుడు ఇంట్రెస్ట్ అన్నటువంటిది కొంత వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా దానికి సంబంధించి మన ఎకానమీ పరిస్థితి అంతేం బాగాలేదు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ అన్నటువంటి వాటిని తగ్గిస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు పేర్కొనడం జరిగింది. కాకపోతే ఈ నిర్మలా సీతారామన్ గారు పేర్కొని ఫైనలైజ్ అవ్వకముందే దీనిని విత్డ్రా చేసుకోవడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఈ స్టేట్మెంట్ని నిర్మలా సీతారామన్ గారు విత్డ్రా చేసుకోవడం జరిగింది. అందుకనే ఇట్ వాజ్ నాట్ ఇన్ న్యూస్. అప్పుడు ఈ వెస్ట్ బెంగాల్ ఏ స్టేట్ ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్లో ఎక్కువ ఆ టాప్ పొజిషన్లో ఉంది అన్నప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే వెస్ట్ బెంగాల్ అన్నటువంటిది 90,000 crore రూపీస్ 90,000 crore రూపీస్తో టాప్ పొజిషన్లో ఉంది. అంటే అక్కడ ఆ స్టేట్లో ఉన్నటువంటి పీపుల్ టోటల్ వాళ్ళ యొక్క సేవింగ్స్ వచ్చేసి 90,000 crores. దాని తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటిది ఉత్తరప్రదేశ్ అండి విత్ రూపీస్ 70,000 crore రూపీస్ సేవింగ్స్తో ఉత్తరప్రదేశ్ సెకండ్ పొజిషన్లో ఉంది. దాని తర్వాత థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటిది ఇట్ ఈస్ మహారాష్ట్ర అండి 63,000 crore రూపీస్తో మహారాష్ట్ర అన్నటువంటిది థర్డ్ పొజిషన్లో ఉంది. ఫోర్త్ పొజిషన్లో ఉన్నటువంటి స్టేట్ వచ్చేసి ఏది అని అంటే ఇట్ ఈస్ గుజరాత్ అండి రూపీస్ 48,000 crore రూపీస్తో గుజరాత్ అన్నటువంటిది ఫోర్త్ పొజిషన్లో ఉంది. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే రీసెంట్గా తెలంగాణలోని రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్లో రీసెంట్గా మన భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి సోలార్ పవర్ ప్లాంట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అన్నటువంటి దానిని ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. దాని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో కూడా రీసెంట్గా నిన్న వెస్ట్ బెంగాల్ అదేవిధంగా పుదుచ్చేరి అస్సాం వీటిలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, పాండిచేరి అస్సాం వీటిలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, తమిళనాడులో కూడా ఎలక్షన్స్ సందర్భంగా 2 స్వీప్ ట్రామ్స్ అన్నటువంటి దానిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో దాట్ ఆ స్టేట్లో ఉన్నటువంటి ప్రజలు ఓటు హక్కుని వినియోగించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ 2 స్వీప్ ట్రామ్స్ని ఆ స్టేట్ మొత్తంలో కూడా తిరుగుతూ ఇట్లా ప్రచారం చేయాలి, అంటే ఈ ఓటు యొక్క విలువను తెలియజెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ 2 స్వీప్ ట్రామ్స్ అనేటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్ సిట్. అకార్డింగ్ టు ఫోర్బ్స్ 35th annual world's billionaire list, who among the following has become the richest person in the world? Who is it? This person, Jeff Bezos. We all know that he is the founder and CEO of Amazon. Amazon ki founder and CEO అయినటువంటి జెఫ్ బెజోస్ గారు రీసెంట్గా he has become the richest billionaire. జనరల్గా బిలియనేర్ అని ఎవరిని అంటామనంటే ఏదన్నా ఒక వ్యక్తి మినిమం వాళ్ళ యొక్క నెట్వర్త్ మినిమం 1 బిలియన్ అంటే ఎంతండి 100 crores మినిమం ఉంటే అలాంటి వ్యక్తిని బిలియనీర్ అని అంటాం. ఈయన యొక్క నెట్వర్త్ ఎంత అనంటే ఇట్ ఈజ్ నాట్ ఇన్ రూపీస్. ఈయన యొక్క నెట్వర్త్ వచ్చేసి $177 billion. 177 billion డాలర్స్తో జెఫ్ బెజోస్ గారు టాప్ పొజిషన్లో నిలవడం జరిగింది. ఈయన ఇట్లా టాప్ రిచెస్ట్ పొజిషన్లో ఉండడం ఇది 4వసారి జెఫ్ బెజోస్ గారు 4th పొజిషన్లో నిలిచారు. ఈయన తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్నది ఎవరు అని అంటే ఇట్ ఈస్ ఎలాన్ మస్క్ గారండి. ఎలాన్ మస్క్ గారు ఈయన యొక్క నెట్వర్త్ వచ్చేసి ఎంత అని అంటే 151 బిలియన్ డాలర్స్తో ఈయన సెకండ్ పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా బెర్నార్డ్ ఆర్నాల్డ్ గారు థర్డ్ పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా దాని తర్వాత బిల్ గేట్స్ గారు 4th పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా మార్క్ జుకర్బర్గ్ గారు 5th పొజిషన్లో ఉన్నారు. దీస్ ఆర్ టాప్ 5 persons. అదేవిధంగా మన భారతదేశం విషయానికి వచ్చేసరికి టాప్ రిచెస్ట్ బిలియనేర్ ఇన్ ఇండియా ఎవరు అనంటే ఇట్ ఈజ్ ముఖేష్ అంబానీ గారు. మన భారతదేశానికి సంబంధించి రిచెస్ట్ పర్సన్ బిలియనేర్ మన భారతదేశంలో ఆయనే టాప్ నెంబర్ 1 అని చెప్పొచ్చు. అదే గ్లోబల్ లెవెల్లో చూస్తే ముఖేష్ అంబానీ గారి పొజిషన్ ఆయన ర్యాంక్ వచ్చేసి ఎంత అనంటే 10th పొజిషన్ అండి. ఈయన యొక్క నెట్వర్త్ వచ్చేసి ఎంత అనంటే $84.5 billion. ఈయన యొక్క నెట్వర్త్ వచ్చేసి $84.5 billion. సో దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ who are listed in richest persons in the world. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్ సిమ్.
Which country hosted the first BRICS finance ministers and central bank governors meeting 2021? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ ఇండియా. రీసెంట్గా ఇది వర్చువల్ మోడ్లో దీన్ని కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ వర్చువల్ మోడ్ పేరులోనే ఉంది చూడండి. ఫస్ట్ బ్రిక్ సమ్మిట్ అని అంటే బ్రిక్ సమ్మిట్ ఫస్ట్ సమ్మిట్ అని కాదండి దాని అర్థం. ఫస్ట్ సమ్మిట్ ఇన్ ద సెన్స్ ఫినాన్స్ మినిస్టర్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ విషయంలో దిస్ ఈస్ ద ఫస్ట్ సమ్మిట్. ఆ ఫస్ట్ సమ్మిట్ కూడా మన భారతదేశంలో కండక్ట్ చేయడం జరిగింది. అదే భారతదేశం అధ్యక్షత వహిస్తూ వర్చువల్ మోడ్లో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్రిక్స్ మెంబర్ కంట్రీస్ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? పేరులోనే ఉంది చూడండి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దీస్ ఆర్ 5 మెంబర్ కంట్రీస్ ఆఫ్ బ్రిక్స్. అదేవిధంగా ఈ బ్రిక్స్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఇది ఎకనామిక్ అదేవిధంగా రీజియనల్ కోఆపరేషన్ కోసం ఏర్పరచుకున్నటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ బ్రిక్స్. అదేవిధంగా వర్చువల్ మోడ్లో ఎవరి ఆధ్వర్యంలో దీన్ని కండక్ట్ చేశారనంటే మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా మన ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి ప్రెసిడెంట్ శక్తికాంత దాస్ గారు, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈ 5 మెంబర్ కంట్రీస్కి సంబంధించి వాళ్ళ మెంబర్ కంట్రీస్లో ఉన్నటువంటి ఫినాన్స్ మినిస్టర్స్ అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ వాళ్ళు ఈ బ్రిక్ సమ్మిట్లో పాల్గొనడం జరిగింది. సో దాట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎకానమిక్ క్రంచ్ని తట్టుకొని నెక్స్ట్ ఫర్దర్గా ఏ విధంగా మనం మన ఎకానమీస్ సో దట్ దేర్ రెస్పెక్టివ్ ఎకానమీస్ని ఎట్లా ఎన్హాన్స్ చేసుకోవాలి అన్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ సమ్మిట్ అన్నటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. క్లియర్ కదండి? దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్, రైట్? నెక్స్ట్ వన్, ఈ విషయంలో ఈ బ్రిక్స్ సమ్మిట్ అన్నటువంటిది ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి రష్యాలో జరిగిందండి. మొట్టమొదటి బ్రిక్స్ సమ్మిట్ రష్యాలో జరిగింది. లాస్ట్ 12th బ్రిక్స్ సమ్మిట్ కూడా రష్యాలోనే జరిగింది. నెక్స్ట్ జరగబోయేటువంటి ఈ లాస్ట్ ఎప్పుడు జరిగిందంటే 2020లో వర్చువల్ మోడ్లో జరిగింది. 13th బ్రిక్స్ సమ్మిట్ అన్నటువంటిది ఎక్కడ జరగబోతుంది అని అంటే ఇండియాలో జరగబోతుంది 2021లో ఈ ఇయర్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, according to International Monetary Fund, what is India's GDP growth for fiscal year 2022? What is our growth rate? And it is 12.5%. International Monetary Fund. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ వాషింగ్టన్ డీసీలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. IMF యొక్క హెడ్ క్వార్టర్స్. అదేవిధంగా IMF ప్రకారం మనం ఎప్పుడు కన్సిడర్ చేసినా సరే ఇవన్నీ కూడా ఎస్టిమేషన్సే. వరల్డ్ బ్యాంక్ ఇచ్చినా, స్టాండర్డ్ అండ్ పువర్ ఇచ్చినా, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చినా, ఏ రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చినా కూడా ఇవన్నీ కూడా అంచనాలు, వేటిని బేరీజ్ వేసుకొని ఇలా అంచనాలని విడుదల చేయడం జరుగుతుంది అని అంటే ఇప్పటి వరకు మన ఎకానమీలో వచ్చినటువంటి గ్రోత్ దానిని బేరీజ్ వేసుకొని ఈ విధమైనటువంటి ఎస్టిమేషన్స్ని ఒక్కొక్క డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయినా లేదు అని అంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అయినా ఈ విధంగా ఎస్టిమేషన్స్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10.1% అన్నటువంటి ఎస్టిమేషన్ని పొందుపరిచింది ఎవరండి? వరల్డ్ బ్యాంక్ లెక్క ప్రకారం మన భారతదేశం 2022 వరకు ఫిజికల్ ఇయర్ 2022 వరకు మన జీడిపి గ్రోత్ రేట్ 10.1% ఉంటుంది అన్నటువంటి అంచనా. అదేవిధంగా 12.8 వచ్చేసి ఇట్ ఈజ్ ఫిచ్ రేటింగ్స్ ప్రకారం, ఫిచ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ప్రకారం 12.8% ఉండబోతుందంట. అదేవిధంగా 11.5% వచ్చేసి IMF ఇది వరకు జనవరి ఎస్టిమేషన్ ప్రకారం 11.5% అండి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అంచనా 11.5 నుంచి 12.5%. అదేవిధంగా 11% వచ్చేసి ఇట్ ఈజ్ మూడీస్ రేటింగ్, అదేవిధంగా స్టాండర్డ్ అండ్ పువర్ వీళ్ళ యొక్క అంచనా ప్రకారం 11% అన్నటువంటిది మన గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ అన్నటువంటిది ఉండబోతుందంట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్డ్ సినిమా త్రూ రసా? హూజ్ ఇట్ అండి? ఇట్ ఈస్ ప్రచంద్ ప్రవీర్ గారు సినిమా త్రూ రసా అన్నటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. పేర్లోనే ఉంది చూడండి. రస అంటే ఏంటి అని అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎసెన్స్ అని అర్థం. మన భారతదేశంలో మన ఇండియన్ సినిమా అవ్వచ్చు, లేదు అని అంటే డ్రామా అవ్వచ్చు, స్టేజ్ షో అవ్వచ్చు, దానికి సంబంధించి టోటల్గా ఎన్ని రసాలు ఉన్నాయండి? నవరసాలు అని చెప్పేసి మనం పేర్కొనడం జరుగుతుంది. నవరసాస్, దాంట్లో క్రోధం, రౌద్రం, హాస్యం ఇవన్నీ కూడా నవరసాల్లో భాగంగా మనం చెప్తూ ఉంటాం. ఈ విధంగా రస అన్నటువంటిది ఒక స్టేజ్ మీద డ్రామా వేసినా, లేదు అనంటే ఒక మూవీ రూపంలో పోర్ట్రే చేసినా కూడా
అవి డెలివర్ చేసేటువంటి మెసేజ్ సేమ్ ఉంటుంది అని చెప్పడమే ఈ బుక్ యొక్క మెయిన్ థీమ్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. సి, ఇండియా అండ్ విచ్ కంట్రీ హెల్డ్ ద సెకండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ రీసెంట్లీ? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ వియత్నాం. వాట్ ఈస్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ వియత్నాం అండి? ఇట్ ఈస్ హనోయ్ అండ్ ద కరెన్సీ ఈజ్ వియత్నమీస్ డాంగ్. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ వియత్నాం. అదేవిధంగా రీసెంట్గా ఇది సెకండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ కదండి. రీసెంట్గా ఇంకొక యాక్టివిటీ కూడా జరిగింది. అదేంటి అనంటే, రీసెంట్గా ఇండియా బహ్రెయిన్ హైయెస్ట్ డెలిగేట్ సమ్మిట్ వాళ్ళ యొక్క మీటింగ్ కూడా జరిగింది. హయ్యర్ డెలిగేట్స్ మీటింగ్ ఇండియా బహ్రెయిన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అనంటే, ఆ మీటింగ్ వచ్చేసి న్యూఢిల్లీలో జరిగిందండి. వాట్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ బహ్రెయిన్ అండి? ఇట్ ఈజ్ మనామా అండ్ ద కరెన్సీ ఈజ్ బహ్రెయినీ దినార్. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ బహ్రెయిన్. దీస్ టూ యాక్టివిటీస్ రీసెంట్లీ టుక్ ప్లేస్. కాకపోతే ఇది వచ్చేసి వియత్నమీస్ ఈ మ్యారిటైమ్ సమ్మిట్ వచ్చేసి వర్చువల్గానే జరిగిందండి. మ్యారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ మన భారతదేశం తరపు నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ గారు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మ్యారిటైమ్ అంటే తెలుసు కదండి, ఈ ఓషన్స్ కానీ సీస్ కానీ వాటి యొక్క సంరక్షణ, కన్జర్వేషన్ అవ్వచ్చు, వాటిని ఎలా ఎన్హాన్స్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ టైప్ ఆఫ్ మ్యారిటైమ్ సమ్మిట్స్ ఆర్ మ్యారిటైమ్ డైలాగ్స్ అన్నటువంటివి ప్రతి సంవత్సరం డిఫరెంట్ కంట్రీస్ మధ్య జరపడం జరుగుతుంది. కంట్రీస్ మధ్య ఇలాంటి సమావేశాలు అనేటువంటివి జరుగుతాయి. క్లియర్ కదండి? రైట్. ఓకే, వెల్ దట్స్ ఆల్ ఫర్ టుడే. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కావాలి అని అంటే, ఈవెన్ అండర్ అవర్ వీడియో వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఆ లింక్, టెలిగ్రామ్ లింక్ను కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్ యూ కెన్ డైరెక్ట్లీ సబ్స్క్రైబ్ టు అవర్ టెలిగ్రామ్ ఛానల్ CC Current Affairs. Thereby you will be getting all your PDFs readily available over there. Okay, well that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.